ప్రభువు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని మాట క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదగాలట. హల్లెలూయా చెప్పండి. హలో చెప్పండి. హలో నువ్వు ఎదగాలి. చిన్న పిల్లల్ని గద్దలు ఎత్తుకుపోయినట్టు సైతాన్ గాడు వచ్చి నిన్ను ఎత్తుకుపోయి తినేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. గద్ద నన్ను ఎత్తుకుపోలేదండి అని అన్నమాకు ఆడు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఆత్మలో ఎదగలేదు, ఆత్మలో ఎదగాలి. ఆత్మలో ఎదగటం ఏంటో ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినండి. ఇక్కడ అంటాడు, క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. చిన్న బిడ్డలకి పాలు ఎలా పోస్తామో, పాలు ఎలా పడతారో నేను అడుగుతున్న మిమ్మల్ని అందరినీ. చిన్నప్పుడు పాలతోనే కదా పెంచింది. అందరూ వినాలి జాగ్రత్తగా. తల్లి దగ్గర ప్రతి బిడ్డ, నేను, మీరు, మనందరం తల్లి పాలు దాకా ఏమయ్యాం? పెరిగాం. ఆ తర్వాత డాడీ గోరుముద్దలు పెట్టి మనల్ని మనం ఇంత అయినమనంటే మన తల్లిదండ్రులు మనల్ని పాలతో పెంచారు. వినండి మాట. పాలు పోయకుండా ఏ బిడ్డనైనా పెంచగలరా? పెంచలేదు. హల్లెలూయా. అంటే వాక్యం అనే పాలతో ఫస్ట్ యేసయ్య ప్రేమ, యేసయ్య కనికరం, యేసయ్య గొప్ప దేవుడు మన జీవితంలో అని మొదటి మూలపాఠాలను బోధించి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇలా కూర్చుండాలి, ఇలా కొనసాగాలి, ఇలా ఆరాధించాలి, ఇలా దేవునికి ఇవ్వాలి, ఇలా సహోదరులు ప్రేమించాలి, ఇలా సువార్త ప్రకటించాలి. ఎబ్రీ పత్రిక 6లో చెప్తాడు. సమయం లేదు, నేను త్వరగా ముగిస్తాను, వినండి. ఇలాంటి విషయాలన్నీ కూడా మొదటి మూలపాఠాలుగా ఒక పాలు పోసినట్లుగా పెంచుతారు. ఇక తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాక్యంలో ఎదిగి వాక్యాన్ని నెరవేరుస్తూ వాక్యానుసారంగా ఈ భూమి మీద మన జీవితం కొనసాగాలి.